అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. ఊపిరి ఉన్న ప్రతి గుండెల్లో ఏదో ఒక బాధ ఉంటుంది. దాన్ని కొందరు కన్నీటితో చూపిస్తారు, కొందరు చిరునవ్వుతో చూపిస్తారు. అనుకున్న వాళ్ళు మనల్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలియగానే వాళ్ళను మనమే వదిలేసుకుంటే అంత బాధపడాల్సిన అవసరం ఉండదు. తమ వంతు పని చేయకుండానే పూట పూట భోజనం పొందేవారు దొంగలు. జీవితంలో నీకు 10 మంది మిత్రులుంటే 90 మంది శత్రువులుంటారు. ఎందుకంటే మంచిపై చెడు ఎప్పుడూ గెలవదు కనుక. చెడుపైపే బలం ఎక్కువగా చేకూరుతుంది. ప్రశాంత మనసుతో ఆలకిస్తే గనుక ప్రతి పరిస్థితి ఏదో ఒకటి నేర్పుతుంది. ఎదుటివారిలో మార్పు రావాలి అంటే మనలో సహనం ఉండాలి. కొన్ని బంధాలు గాజులాగా చాలా సున్నితమైనవి. ఆ బంధాలు పగిలిపోతే మరలా అతికించలేము. ఒకవేళ అతికించినా మునుపటిలాగా అందంగా ఉండదు. శాశ్వత మార్పులు కావాలి అంటే ఓర్పు చాలా ముఖ్యం. మనల్ని అర్థం చేసుకునే వారుంటే గుండెల్లో గుడి కట్టినా తప్పు లేదు. కానీ మనకే విలువలేని చోట ఎంత ప్రేమ పంచినా వ్యర్థమే అవుతుంది. దేవుడు నీకు కోరుకున్నంత ధనం ఇవ్వకపోవచ్చు, కానీ కోరుకున్న దానికంటే ఎక్కువ మంచి గుణం ఇచ్చినప్పుడు అదే అదృష్టంగా భావించు. జీవితంలో అందరికీ నచ్చినట్లు బ్రతకాలి అనుకుంటే మరో జన్మలో డబ్బుగా పుట్టాలి. ప్రతి ప్రశంసకు సమాధానం వినయం కావాలి. ప్రతి విమర్శకు సమాధానం విజయం కావాలి. మనసుకు మించిన కోర్టు లేదు, మనస్సాక్షికి మించిన జడ్జిమెంటు లేదు. డబ్బు ఉన్నవారిని నిద్రపోనివ్వదు, లేని వారిని బ్రతకనివ్వదు. మనిషి కన్నా విలువైనది మనసు. ఆవేశం కన్నా విలువైనది ఆలోచన. కోపం కన్నా విలువైనది జాలి. స్వార్థం కన్నా విలువైనది త్యాగం. వీటన్నింటికంటే విలువైనది నీ స్నేహం. పరిచయమైన కొత్తలో చూపించే ప్రేమకు లొంగకు. కాస్త ఓపిక పట్టి చూడు, అదే ప్రేమ ఎలా ద్వేషంగా మారుతుందో నువ్వు తెలుసుకోలేకపోయినా కాలమే నీకు తెలియజేస్తుంది. మనిషి ఎప్పుడైతే తన మనసుని నియంత్రించుకొని మంచి నడవడిక కలిగి ఉంటాడో అప్పుడే ఆత్మ సంతృప్తిగా జీవించగలుగుతాడు. వెలుగుతున్నంతసేపే దీపం మనకు కనిపిస్తుందనుకుంటాం. నిజానికి దీపం వెలుగులోనే మనం ఇతరులకు కనిపిస్తాం. మానవత్వం దీపం లాంటిది. అది మనసులో ఉన్నంత వరకే మనం ఎవరికైనా కనిపించేది. నమ్మకం అనేది ఒక బలం. ఆ బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధం తోడు ఉండదు. శత్రువుని చూసి మనం ప్రేమగా నవ్వగలిగితే అతని ఆయుధాలను మనం అపహరించినట్లే. లాకర్లో వెండి గ్లాసులు ఎన్ని ఉన్నా మండుటెండలో దాహం వేసినప్పుడు మట్టి గ్లాసులో అయినా మంచినీళ్లు దొరికితే చాలు, అవే అమృతం. ఎవరికైనా గౌరవం ఇచ్చేంత వరకే ఇవ్వాలి. మంచితనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దు. మనం తగ్గుతున్నామంటే ఇతరులకు విలువ ఇస్తున్నాం, అంతేకాని ఎవరికో భయపడి కాదు. ఎదుటి వాళ్ళ జీవితాలపై కథలు అల్లడం మానేసి ఎవరి జీవితాన్ని వాళ్ళు అందమైన కథలా మలచుకోండి. 7 తరాల కోసం ఎంత ఆర్జిస్తే మాత్రం ఏం లాభం? 2వ తరానికి నువ్వు కట్టిన ఇంట్లో నీ ఫోటో పెట్టే ఆసక్తి లేనప్పుడు, 3వ తరానికి నీ పేరే గుర్తు పెట్టుకునే జ్ఞాపక శక్తి లేనప్పుడు కొన్ని చోట్ల తగ్గు, ప్రాధాన్యత పెరుగుతుంది. అన్ని చోట్ల తగ్గకు, విలువ తగ్గిపోతుంది. మన దగ్గర ఉన్నదంతా ఒకేసారి బయట పెట్టుకుంటే మన దగ్గర లేనిదేమిటో అందరికీ తెలిసిపోతుంది. ఆ తర్వాత మనదంటూ ఏదీ మిగలదు. హద్దుల్లో ఉండటం అన్నిటికీ మంచిది. డబ్బు, సంతోషం అనేవి జన్మ విరోధులు. ఒకటి ఉన్న చోట మరొకటి నిలవదు. బురదలో ఉన్నావని తామరను ఎగతాళి చేస్తే బురదలో ఉన్నా స్వచ్ఛంగా ఉన్నాను అని నవ్వింది తామర. మలినపడిన మనిషి మనసును చూసి. ఎవరైతే నిన్నుగా అర్థం చేసుకుంటారో వాళ్ళని జన్మలో వదులుకోకు. ఎందుకంటే ఈ ప్రపంచంలో అతి కొద్ది మందే మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభిమానిస్తారు. నువ్వంటే ఇష్టమున్న ఆడది 2 రోజులు మాట్లాడకపోతే తట్టుకోలేవు. అదే ప్రేమంటే.